ఆయన సర్వశక్తివంతుడండి. ఆయన జీవితంలో మన జీవితాల్లో అసాధ్యాలను సాధ్యం చేయగలిగిన శక్తివంతుడండి. ఒకరోజు శిష్యులను యేసుక్రీస్తు ప్రభుల వారు ధోనిలో పంపించాడు. శిష్యులు ధోనిలో వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ సముద్రంలో పడవలోనికి ఎక్కించి బలవంతంగా పంపించాడండి. పడవ నడి సముద్రంలోనికి వెళ్ళింది. గొప్ప పెను తుఫాను ఎదురయ్యింది. ఆ పెను తుఫానుకి ఓడ అటు ఇటు కొట్టబడుతుందండి. వీరిక చనిపోతాము అనుకున్నారు. కనుచూపు మేరలో వేరే ఏ దోనే కనపడటం లేదు, ఏ ఓడా కనపడటం లేదు. కనుచూపు మేరలో మనిషి అనేవాడు కనపడటం లేదు. పెద్ద పెను తుఫాను వచ్చింది. ఆ పెను తుఫానికి అటు ఇటు కొట్టబడుతూ ఇక మా జీవితాలు అయిపోయినాయి అనుకుంటున్నారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒడ్డు నుంచి వీరిని చూస్తూ ఉన్నారు. వీరి కలవరపాటును చూస్తూ ఉన్నాడు. వీరి ఆందోళన చూస్తూ ఉన్నారు. వీరి భయాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక రూట్ ఉందండి. మనందరికీ సహజంగా సముద్రంలో వెళ్ళాలంటే ఓడ మీద వెళ్ళాలి, లేదా పడవ మీద వెళ్ళాలి, లేకపోతే ఏదో ఒక తెప్పేసుకుని వెళ్ళాలి. కానీ నా యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ ఆ ఓడలోకి ప్రవేశించాడండి. ఆయన రూటు చాలా అసాధ్యమైన ద్వారాల గుండా ఆయన రాగలడండి. ఆయనకి వేరే రూట్ ఉంది. ఏంటి? సముద్రం పైన రోడ్డు ఉంది. అది మనుషులకు కనబడదు. యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే కనబడుతుంది. ఈనాడు ఆత్మీయంగా అంధకారంలో ఉన్న వారికి దేవుని శక్తి అర్థం కాదండి. దేవుని యొక్క సాహస కార్యాలు అర్థం కావండి. విమర్శించేవాడు విమర్శిస్తూనే ఉంటాడు, కానీ దేవుని మహిమపరిచేవాడు దేవుని మహిమపరుస్తూనే ఉంటాడు. ఈనాడు నేను హెచ్డిఎఫ్సిలో 10 సంవత్సరాలు మేనేజర్గా వర్క్ చేశాను. దేవుని కోసం జీవించాలనే ఆలోచన, దేవుని కోసం బ్రతకాలనే ఆలోచన, నేను ఉద్యోగాన్ని రిజైన్ చేసి బయటకు వచ్చాను. ఈ సంవత్సరమే ఫిబ్రవరి 11వ తారీఖున. దేవుడి కార్యాలు ఎలాగుంటాయంటే అద్భుతమైన కార్యాలు. నేను వచ్చిన 10 రోజులకే 2 స్థలాలను కొనేసేసాను. కష్టపడి సంపాదించి గడిచిన 15 సంవత్సరాలుగా దేవుని కోసం బ్రతకాలనే తృష్ణ, దేవుని కోసం జీవించాలనే దాహం, దేవుని కోసం బ్రతకాలనే తపనతో దేవుని కోసం 2 మందిరాలు, హైదరాబాద్లో ఒక మందిరం స్టార్ట్ చేశాను. గుంటూరు పట్టణంలో రీసెంట్గా మరొక మందిరాన్ని స్టార్ట్ చేశాం. దేవుని కోసం బ్రతకాలని శనివారం సాయంత్రం అక్కడ ఉపవాస ప్రార్థన పెడతాం. ఆదివారం పొద్దున ఆరాధన జరుపుకుని మళ్ళా సాయంత్రానికి గుంటూరు వచ్చి సోమవారం మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన చేసి దేవుని కోసం బ్రతకాలి అనే ప్రాకులాట. ప్రతి నెల 2.5 లక్షల వరకు నాకు ఖర్చు ఉంటుందండి. ఎలా సంపాదిస్తుందంటే నాకంటూ ఒక ఆఫీస్ కూడా ఉంది హైదరాబాద్లో. దేవుని కోసం మేము నిలబడ్డాం కాబట్టే హైదరాబాద్లో దేవుడు మమ్మల్ని నిలబెట్టారు. అదేవిధంగా గుంటూరులో మాకు మరొక బ్రాంచ్ ఆఫీస్ ఉంది. దేవుని కోసం మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము. దేవుడు మా ఆర్థిక అవసరాలన్నీ కూడా తీరుస్తూనే ఉన్నాడండి. ఎవరి దగ్గర చేతులు చాపలేదండి, ఎవరిని సహాయం చేయమని అడగలేదండి. దేవుడు ఎంత ఆశ్చర్య కార్యాలంటే లక్ష్యాలు సంపాదించే శక్తి ఉన్నప్పటికీ ఆయన కోసం బ్రతకాలనే దాహం. పనికిరాని వాడిని ఒకప్పుడు మనుషులు అన్నారు, వీడెందుకు పనికిరాడు, వీడెందుకు ఉపయోగపడరు, వీడు ఎందుకు ప్రయోజనం లేని వ్యక్తి అన్నాడు. పనికిరాని వ్యక్తులను దేవుడు ప్రయోజకులను చేస్తాడండి, శక్తివంతులను చేస్తాడండి. శక్తి కలిగిన హస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడండి. చాలాసార్లు మన జ్ఞానాన్ని మనం అంచనా వేసుకుంటాం, మన తెలివితేటలు మనం అంచనా వేసుకుంటాం, మనం యోగ్యులము, గొప్పవాళ్ళము, గనులము అని చెప్పుకుంటాం. కానీ దేవునికి చోటివ్వమండి. నా ప్రియ తల్లి, నీ హృదయంలో దేవునికి చోటివ్వు. నిన్ను ఉన్న స్థితిలో నుంచి మరింత ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించుటకు చాలిన వాడండి. నీతిమంతుడైనను నీతిమంతుడి పిల్లలైనను భిక్షమెత్తుకుంట జరగదని నా బైబిల్ సెలవిస్తుందండి. నీవు దేవుణ్ణి నీ హృదయంలో ఉంచుకుంటే నీవు అనేకులను ప్రకాశింపజేసే స్టార్గా ఉంటావండి. నీతిమంతుడి వలె అనేకులను ప్రకాశించే వ్యక్తిగా ఉంటావండి. ఈనాడు నువ్వు అనేకులకు ప్రకాశవంతంగా ఉండాలి, అనేకులను ప్రకాశింపజేసే వ్యక్తిగా ఉండాలని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మన హృదయాలను సరి చేసుకుందాం. ఈనాడు మన హృదయాల్లో క్రీస్తు ఉన్నాడా, లేక క్రీస్తు లేని క్రిస్మస్ లో మనం ఉన్నామా, మనల్ని మనం పరిశీలించుకుని మన జీవితాలను సరి చేసుకుందాం. దేవునికి దగ్గరగా